ఇంత పోరాట యోధుడిగా మారినటువంటి మీరు అసలు ఎక్కడ పుట్టిరు, మీ విద్య చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రావాల్సిన పరిస్థితులు ఎక్కడ వచ్చినాయి? నేను పుట్టింది కామారం విలేజ్, మేడారానికి ఒక 14 కిలోమీటర్ల దూరం అన్న. నేను స్కూల్ మొత్తం ఎటునారము గిరిజన గురుకుల స్కూల్లో చదువుకున్నా 10th వరకు. ఇంటరు తాడవాయి మా మండల కేంద్రంలోనే గౌట్ జూనియర్ కాలేజ్, అంటే అప్పుడు 2 to 5 క్లాసులు, హాఫ్ డే ఇంటర్మీడియట్. ఓకే. ఈ ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోకి వచ్చినాం. డిగ్రీ డిస్టెన్స్ చదివినాం. కాకతీయ యూనివర్సిటీలో. మా నాన్నగారు టీచర్ 1991లో చనిపోయాడు. మా అమ్మ చదువుకోలేదు కాబట్టి ఆ జాబు మా అమ్మకి గ్రేడెడ్ వర్కర్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా అమ్మ కూడా 1996లో చనిపోయింది. 96లో చనిపోయిన తర్వాత మా అన్నయ్య నేను ఇద్దరం అనాథలుగా మారిపోయాను. 1996 నుంచి వెళ్ళి 6th క్లాస్ నేను అప్పుడు. 2005 వరకు నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాక మా అమ్మకి సంబంధించిన ఉద్యోగాన్ని చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ నేను కూడా ఇంటర్ అయిపోయినప్పటికీ గ్రేడెడ్ వర్కర్గానే జాయిన్ కావాల్సి వచ్చింది. 4th క్లాస్ ఎంప్లాయీస్గానే జాయిన్ కావాల్సి వచ్చింది. జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ డిస్టెన్స్లో నేను డిగ్రీ పూర్తి చేసి పీజీ కూడా డిస్టెన్స్లో పూర్తి చేసి రిమూవ్ ది సర్వీస్ కింద ప్రమోషన్స్ ఉండే. నాకు HWO కావడానికి ఉండే, ATWO కావడానికి ఉండే. చిన్న ఏజ్లో వచ్చింది, 19 ఇయర్స్కే నేను ఉద్యోగం జాయిన్ అయినా. ఉన్నప్పటికీ వాటిని వదిలేసి తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఆదివాసీ ఉద్యమంలోకి వచ్చినా కాబట్టి నాలాంటి వాడు కూడా ఒక ఉద్యోగి ఆగిపోయేది ఉంటే జాతికి ప్రయోజనం ఉండదని చెప్పేసి PhD చేయాలని యూనివర్సిటీలకు వచ్చి నాతో పాటు ఇంకా యూనివర్సిటీలో విద్యార్థులు తయారు చేసుకొని ఇవాళ PhD కూడా కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ డిస్టెన్స్, పీజీ డిస్టెన్స్, PhD మాత్రం మళ్ళీ రెగ్యులర్. ఎందుకంటే ఒక గొప్ప సిద్ధాంత గ్రంథాన్ని నా సమాజానికి అందియాలనే దాని మీద PhD రెగ్యులర్గా కాకతీయ యూనివర్సిటీలో చేసి PhD అయిపోయాక ఇప్పటికూ నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను పుస్తకాలు రాసిన, ఆర్టికల్స్ రాసిన, నాకు తెలివి ఉన్నది. ట్రైబల్ యూనివర్సిటీ కూడా వచ్చింది, అందులో కూడా నేను కావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి అంబేద్కర్ చెప్పిన రాజకీయ వ్యవస్థలోకి మేధావులు ప్రవేశించినప్పుడు సమాజానికి న్యాయం జరగదు అన్నాడు. కాబట్టి ఆ కోణంలో 100%గా అది కూడా పచ్చ జెండాలే ఆదివాసిని కాపాడే హక్కుల ఉద్యమంలోనే రాజకీయ పరిష్కారాలు ఎత్తుక్కుంటా ఈ రోజు వరకు ప్రయాణం చేస్తాను అన్న. ఓకే అన్న, ఇంకా ఈ మహబూబాద్కి సంబంధించిన విషయంలో ఓటర్లకు మీరు చెప్పేటువంటి మెసేజ్ ఏంటిది? ఓటర్లకు నేను విన్నవించేది ఒకటే అన్న, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమాజానికైతే అన్యాయం జరుగుతుందో, అణగారిన వర్గాలు, పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఓటర్లు ఆ సందర్భాలలో ఆ ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఉంటుంది. ఆదివాసులు మాత్రం అక్షర జ్ఞానం వీడండి. రాజకీయ పార్టీలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, 1976లో లంబాడీలు ఎస్టీలో కలిపింది కాంగ్రెస్. 1900 ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత లంబాడీలని ఖైతీ లంబాడీలు ఎస్టీ జాబితాలో కలపాలని పంపింది కాంగ్రెస్. ఇవాళ జీవో నెంబర్ 3 లాంటివి కొట్టేసింది సుప్రీంకోర్టు, RSS గైడ్లైన్స్లే కొట్టేసింది బీజేపీ. ఏ పార్టీ అయినా కానీ ఆదివాసులు గొంతు కోసే పార్టీలే. ఆదివాసీలు పార్టీల జెండాలు పక్కకు పెట్టండి, పార్టీలకు అతీతంగా ఆదివాసీల ఓట్లు ఆదివాసులు వేసుకొని మనం ఇండిపెండెంట్గా గెలుద్దాం. రెండోది సామాజిక కులాలు, దళిత, బహుజన, పేద వర్గాలకు నేనేం చెప్తున్నా అంటే మమ్మల్ని ప్రధానంగా భద్రాచలం ఉన్న ఎంపీ స్థానాన్ని తీసుకొచ్చి మహబూబాద్కు పెట్టి ఆదివాసులకు అన్యాయం చేసినారు ఈ లంబాడీలు. పైగా అక్కడ జనరల్ సీట్లో జనరల్ కులాలు కూడా ఎంపీ కాకుండా చేసినారు ఎక్కడ మహబూబాద్లో. కాబట్టి మహబూబాబాద్ పరిధిలో ఉన్న మిగతా వర్గాలు కూడా మాకు ఇండిపెండెంట్ అయినా నాకు ఓటేయగలిగేది ఉంటే 2006 డిలిమిటేషన్లో నా భద్రాచలానికి నేను నా ఎంపీ సీట్ను పడకపోతా. అప్పుడు కోయోలకి శాశ్వత ఎంపీ ఉంటుంది. మహబూబాద్ జనరల్ అయినప్పుడు ఇక్కడ సామాజిక కులాలు ఎంపీ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇద్దరిని కలిపి వారు దెబ్బ కొట్టిర్రు. కాబట్టి ఒక మానవీయ కోణంలో లంబాడీల దోపిడీ పట్ల SC, ST, BC వర్గాలందరూ కూడా మాకు ఓటేయాలని సంపూర్ణంగా మేము మద్దతును అడుగుతాం, కోరుతాం. అందరి పక్షాన మేము నిలబడతామనేది కూడా తెలియజేస్తాను.